నమస్తే, నేను ప్రియాంకరావు. రీసెంట్ గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అలానే ఎంఐఎం రెండు ఒకటే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. కాదు, ఎంఐఎం ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో దాంతో పాటు కలిసి నడుస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్న మాట. కానీ ఇప్పుడు రీసెంట్ గా అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేదంటే సోనియా గాంధీ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే కొంచెం ఒకేలా అనిపిస్తున్నాయి. అంటే వీళ్ళిద్దరి టార్గెట్ నరేంద్ర మోడీయా అన్నట్టు. అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కలిసి నడవబోతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో దీని గురించి ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అని చెప్పేసి ఎప్పటి నుండి అంటారు, కానీ చాలా పలు సందర్భాల్లో వేరు వేరు అని ఖండించే పరిస్థితులు ఎక్కువ. కానీ ఇప్పుడు మోడీ గారి విషయంలో, వ్యతిరేకించే విషయంలో వీళ్ళిద్దరూ తీసుకుంటున్న స్టాండ్స్ ఒకేలా ఉన్నాయి. అంటే ఇక వీళ్ళిద్దరూ ఒకటే అని కొంతమంది అంటున్నారు, లేదు భవిష్యత్తులో ఇక కలిసి నడుస్తారు, ఓపెన్ గా కలిసి నడుస్తారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఇప్పుడు యాక్చువల్గా 2014 ముందు 2014 తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలు అనేదాన్ని మనం స్పష్టంగా ఒక గీత గీసి మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే ఎంఐఎం అక్కడ ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది, ఎంఐఎంకి కూడా మేలు జరిగింది. 2014 తర్వాత దొంగ దెబ్బ వేయటం మొదలుపెట్టింది ఎంఐఎం. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, నేను చెప్తుంది కాదు. ఎలా దొంగ దెబ్బ వేయటం మొదలుపెట్టిందంటే, యాక్చువల్గా ఎంఐఎంకి సంబంధించినటువంటి స్థానం ఎక్కడ? తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీకి. అంటే అక్కడే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నడిచింది. అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నరేంద్ర మోడీ గారితో ఈయన ఇండైరెక్ట్గా టైఅప్ అయిపోయి ఆయా రాష్ట్రాల్లో సహకరించాడు బీజేపీకి అనేటువంటి ఒక ప్రచారం ఎంఐఎం మీద ఉంది. బీహార్లో కానీ లేదా ఉత్తరప్రదేశ్లో కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ బీజేపీకి సపోర్ట్గా ఎంఐఎం పోయి పోటీ చేస్తుంది, మైనారిటీ ఓట్లు చీల్చడానికి అనేటువంటిది ఉంది. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఉంది. దానికి బాగా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తుంది ఎంఐఎం. కానీ కర్ణాటకలో పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు? కర్ణాటకలో కూడా చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అంటే, ముస్లిం పెద్దలు ఫత్వా ఇస్తారు ఎలక్షన్ ముందు. సో ముస్లిం పెద్దలు ఏం చెప్పారు అని అంటే, దాన్ని బేస్ చేసుకొని ఓటింగ్ ఉంటుంది. ముస్లిం పెద్దలు చెప్పిన దానికి ఎంఐఎం పాలసీకి రెండు ఈక్వల్ అయితే సక్సెస్. ఈ రెండు భిన్నం అనుకోండి, అప్పుడు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సో కర్ణాటకలో ముస్లిం పెద్దలు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు చేయాలి అని చెప్పి చెప్పడంతో పాటు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించేలాగా అప్పుడు ఫత్వా ఇచ్చారనేది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో వినిపించింది. ఆ తర్వాత మనకి తెలంగాణలో కనుక చూస్తే ముస్లిం పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఓటర్స్కి కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ ఎంఐఎం కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఎంఐఎం ఏమో బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది, ముస్లిం పెద్దలేమో కాంగ్రెస్ వైపు. అందుకే మీకు ఉన్న ఒకే ఒక ఎంపీ హైదరాబాద్ ఎంపీకి మెజారిటీ తగ్గింది మన ఎలక్షన్లో. సో దాంతో అసలుకే మోసం వస్తుందని చెప్పి ఉద్దేశంతో కొంత మారాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఎంఐఎం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరుగుతుంది. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకు అని అంటే, తాజాగా ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటి అని అంటే, నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ వెళ్ళి ఆయన వచ్చినటువంటి 24 అవర్స్లో ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది, మీరు చూడండి కావాలంటే అని చెప్పాడు ఆయన. మరి ఆయన ఇన్ఫర్మేషన్ తోటి చెప్పారో లేదంటే నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసి చెప్పారో కానీ అదే జరిగింది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్త సైనిక దాడికి దిగాయి, యుద్ధం జరుగుతుంది. గల్ఫ్లో ఉండేటువంటి దేశాలన్నీ అల్లకొల్లోలం అయిపోతున్నాయి. దాన్ని ఏమంటారు? దాన్ని సౌత్ వరల్డ్ అంటారు. దాన్ని, ఆ ప్రాంతాన్ని సౌత్ వరల్డ్గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది. ఆ ఏరియా, ఆ మొత్తాన్ని, గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ సౌత్ గ్లోబ్ అంటున్నారు. ఈ సౌత్ గ్లోబ్లో ఇంత జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు లేదంటే భారతదేశం మౌనంగా ఉండడం ఏంటి అని చెప్పి ఇప్పుడు సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు లేటెస్ట్. పైగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయటం ఏంటి నరేంద్ర మోడీ గారు?
ఇజ్రాయెల్కి వెళ్ళి ఆయన మాట్లాడి రావడం ఏంటి అనే వ్యాఖ్యలు ఇప్పుడు సోనియా గాంధీ గారు చేస్తున్నారు. గత వారం ఇదే వ్యాఖ్యల్ని అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ మాట్లాడితే అవే మాటల్ని ఇప్పుడు సోనియా గాంధీ గారు చెప్తున్నారు. పైగా రాబోయేటువంటి మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాము ఇండియా కూటమి వైపు నుంచి, అసలు మీ వైఖరి ఏంటి, మీరు ఎందుకు మీ వైఖరిని చెప్పలేకపోతున్నారు, చెప్పలేకపోయినందువలన తటస్థంగా ఉన్నందువలన భారతదేశానికి నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేస్తున్నారు. ధర్మం న్యాయం వైపు ఎప్పుడు కూడా భారతదేశం నిలబడుతుంది. ఇరాన్ పురాతనం నుంచి మనకు సుదీర్ఘ కాలం పాటు స్నేహంగా ఉండేటువంటి దేశం. మరి అలాంటి దేశానికి మీరు మద్దతు పలకకుండా ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ నేత నేతాన్యాహుని ఆలింగనం చేసుకుని మీరు వచ్చి ఎలాంటి సంకేతాలు ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నారు? అంతర్జాతీయంగా దౌత్యం అనేది దేశానికి సంబంధించిన భద్రత, దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండాలి తప్పితే వ్యక్తిగతమైనటువంటి దౌత్యం అనేది దేశానికి నష్టం అని చెప్పి ఆవిడ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చేస్తున్నది ఆయన వ్యక్తిగతమైనటువంటి దౌత్యము అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికా పక్షాన నిలుస్తున్నారు ఈయన అని. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, అసలు ఈయన ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు, బ్లాక్మెయిల్ చేశారు ఈయన్ని, అందుకే వాణిజ్య డీల్ని కుదుర్చుకున్నారు. ఆ వాణిజ్య డీల్ కారణంగా భారతదేశానికి అపార నష్టం జరగబోతుంది భారీగా రాబోయేటువంటి రోజుల్లో. అలాగే ఆపరేషన్ సింధూర్ క్రమంలో కూడా ఈయన మౌనంగా ఉన్నారు. ట్రంప్ ఏ విధంగా అంటున్నప్పటికి కూడా, అంటే అమెరికాని చూసి భయపడుతున్నాడు ఈయన, వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాడు అని చెప్పి ఆయన అంటున్నారు రాహుల్ గాంధీ గారు. సరే, సోనియా గాంధీ గారు ఇప్పుడు అఫీషియల్గా ఒక టార్గెట్ విసిరారు. రేపు మలి విడత బడ్జెట్ సమావేశాలు ఇదే అంశం మీద పార్లమెంట్ని స్టాల్ చేయాలి అని చెప్పి. ఎందుకనంటే సౌత్ గ్లోబ్ లాంటి చోట మీకు అంత జరుగుతుంటే దుబాయ్, తర్వాత సౌదీ, ఈ దేశాలన్నీ కూడా ఇరాన్ వేసేటువంటి మిజైల్స్ తోటి భారీగా నష్టపోతున్నాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు అది భారతదేశానికి ఎఫెక్ట్ కదా, మీరు ఎందుకు మాట్లాడరు? ఇంకొక వైపు రష్యా, చైనా మద్దతు పలుకుతున్నాయి ఇరాన్కి. బ్రిక్స్ ఉంది కదా, ఆ బ్రిక్స్లో భారతదేశం కూడా భాగస్వామి కదా. మరి బ్రిక్స్ దేశాలు అన్నీ కూడా ఈ దాడిని ఖండిస్తూ ఉంటే మీరు ఎందుకు ఖండించట్లేదు? తటస్థంగా ఉన్నంత మాత్రాన అదేదో బలం అనుకుంటున్నారు మీది. ఇది చేతగానితనము, ఇది భారతదేశాన్ని బలహీనపరుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని సోనియా గాంధీ గారు వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా వ్యక్తం చేశారు. కాకపోతే ఆయన వ్యక్తం చేసిన కొన్ని రోజులకి ఈయన కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఇదంతా కూడా ఇండియా కూటమిని బలోపేతం చేసుకునేందుకు, అలాగే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి దూరంలో ఉండేటువంటి పార్టీలని దగ్గరికి చేసుకొని వాళ్ళని కూడా కలుపుకునేందుకు ఉపయోగపడేటువంటి అంశంగా దీన్ని రేపు పార్లమెంటు సమావేశాల్లో ఎలివేట్ చేయబోతున్నారు ఇండియా కూటమికి సంబంధించిన ప్రధాన భాగస్వామి పార్టీలు అనేది వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ని చూస్తే కనుక అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.